గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు నేను క్యాబేజీ కూర చేశాను. ఈ కూర అందరికీ రాదని కాదండోయ్, ఏదో నా స్టైల్లో మీకు కూడా చూపిద్దామని. సన్నగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ తరుక్కొని కళాయిలో నూనె పోసి వేపుకోవాలి. అలా వేపిన తర్వాత మంచిగా సన్నగా తరిగిన క్యాబేజీని వేసి అల్లము ఉప్పు పసుపు వేసుకొని కొంచెంసేపు ఉడికించాక సన్నగా తరిగిన టమాటాలను కూడా కలిపి కూర బాగా ఉడికించుకోవాలి. కూర ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్గా ఉంటుందండి. కొంచెం ఉడికాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ చూసారా టమాటాలు ఉడుకుతూ ఎలా జ్యూసీగా వస్తుందో. ఇలా తిప్పుతూ కొంతసేపు అలా తిప్పుతూ ఉన్నాక మళ్ళీ మూత పెట్టుకోవాలి. నేనేదో కూరలు చేసేస్తానని కాదు, కొన్ని ఇలా చేస్తూ ఉంటే ఇక్కడ దూరంగా ఉన్న పిల్లలు కానీ కొత్తగా పెళ్ళైన పిల్లలు కానీ చూసి వాళ్ళు కూడా చేస్తారని అంతే. నేనేదో ఎక్స్పర్ట్ అని మాత్రం చెప్పట్లేదండోయ్. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ తిప్పుతున్నాను కూరని. చూసారా కూర చాలా బాగా ఉడికిపోయింది కదా. నూనె కూడా పైకి వచ్చింది, చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు కూరలో కారము, కొంచెం ధనియాల పొడి, ధనియాలు జీలకర్ర మెంతులు కలిపి వేయించి పట్టుకుంటాను నేను, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి కలిపి కొంచెం సేపు ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించాలి. చూసారా కలర్ ఎలా ఉందో, బాగుంది కదా. ఒకలా కొంచెంసేపు ఉడికించాలి. ఓకే, క్యాబేజీ టమాటా కూర జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది. బాగుంది కదండి కూర.